అంటే మీ సక్సెస్‌ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళా నాన్నగారు? అయ్యో! నాకన్నా ఆయనే బాగా ఎంజాయ్ అవునా? బాగా. కొడుకు సక్సెస్ తండ్రి ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటదది. అవును. యెస్. అయితే సార్ ఇక్కడ చిరంజీవి గారితో డీల్ చేశారు. బట్ నేను ఇది విన్నాను కరెక్టో కాదో తెలీదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమాని డిస్కషన్ అయింది. 1, 2 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి విన్నాను. నిజమేనా అది? అవునండి. అవునా? నిజమే. ఓకే. ఒక కథ సరిగ్గా ఆయనకి కథ దగ్గర ఆయనకు కొంచెం డిఫరెన్స్ ఆయనకి పెద్దగా ఎక్కలేదు. ఓకే. ఓకే. దాంతో కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత వద్దులే అని. హ్మ్. ఓకే. వదిలేనా మీరే? అలా కాదు. బాగా ఉన్నప్పుడు ఎందుకులే యెస్. అన్నట్టు, యెస్. మంచిది దొరికినప్పుడు చేయొచ్చులే అన్నట్టుగా యెస్. మ్యూచువల్‌గా హ్యాపీగా. సూపర్ అండి. ఓకే. ఇంకొకటి మెగా పవర్ స్టార్‌ని, మెగాస్టార్‌ని డీల్ చేశారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్‌ని నాయక్ డీల్ చేశారు. హ్మ్. ఆ! నాకు తండ్రిని డీల్ చేసి కొడుకుని డీల్ అంటే ఆహ్, కొంచెం చరణ్ బాబు దగ్గరికి వచ్చేసరికి మాకు 'ఠాగూర్' సినిమా అప్పుడు చిన్నాడు కదా! అవును. షూటింగ్ వచ్చినది చిన్న, అప్పటికి చదువుకుంటున్నాడు. అవును. కానీ పెద్ద స్టార్ అయిపోయాడు అప్పటికి. ఆ! నాయక్ టైంకి. హ్మ్. బాగా సరదాగా చేసాం. హ్మ్. హ్మ్. అది అది ట్రాకులు బావుంటాయి సార్. కొన్ని ట్రాకులైతే అదిరిపోద్ది. అల్టిపోతాయి. కంచమేంది ఎంతుంది. చాలా సూపర్ హిట్ సినిమా. అవును. సూపర్ హిట్. అంటే పెద్ద రెవెన్యూ అనమాట. ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చిన సినిమా అది. హ్మ్. 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 అసలు భలే రెవెన్యూ వచ్చింది. యెస్. సూపర్ సార్. మళ్ళీ తర్వాత ఫ్లోలో ఫ్లోలో మీకు చరణ్ గావచ్చు, మీరు బన్నీ గారు గావచ్చు, బన్నీ గారితో 2 సినిమాలు చేశారు. చేశాను. బన్నీ మామూలు హిట్ కాదు. పెద్ద హిట్. హ్మ్. బద్రీనాథ్ కూడా మంచి సినిమానే. మంచి ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది. యెస్. రెవెన్యూ.